ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వర్ణరథంపై సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి సుందర సోయగం తిరుచానూరు క్షేత్రంలో వైభవపేతంగా వార్షిక వసంతోత్సవం. పత్ర పుష్పయాగ మహోత్సవంలో కామాక్షి కపిలేశ్వరుల అనుగ్రహం. తిరుపతి కపిలతీర్థంలో దోష నివారణార్థం విశేష క్రతువులు. అష్టోత్తర శతకలశాభిషేకంలో శ్రీ సీతారాముల అభయ ప్రదానం. తిరుపతి కోదండరామాలయంలో వైశాఖ పూర్ణిమ ఉత్సవం. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం. నాగలాపురం జమ్మలమడుగులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ. పొన్నకాల్వ ఉత్సవంలో స్వామి అమ్మవార్ల విశేష అనుగ్రహం. ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఢిల్లీ మహానగరం టీటీడీ ఆలయంలో ధ్వజారోహణం. సింగారాల సిరి హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణ రథంపై చిద్విలాస సోయగంతో అనుగ్రహించారు. తిరుచానూరు క్షేత్రంలో సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అమ్మవారికి 3 రోజుల పాటు వసంతోత్సవాలను నిర్వహిస్తున్నారు. వేసవి తాపం నుండి అమ్మవారికి ఉపశమనం కలిగించే ఈ విశేష క్రతువుల్లో 2వ రోజైన శుక్రవారం ఉదయం స్వర్ణ రథోత్సవం శోభాయమానంగా జరిగింది. అర్చకులు బంగారు రత్నాభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన అమ్మవారిని స్వర్ణ రథంపై కొలువు తీర్చారు. విశేష పూజలతో నివేదన, హారతులు అందజేశారు. ఆపై భక్తుల దైవనామస్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి స్వర్ణ రథోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఆలయ మాడవీధులలో చక్కని తల్లిని స్వర్ణ రథంపై ఊరేగుతుండగా కనులారా దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు అందజేశారు. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది. చెలరేగి కందువలు చిత్తగింతవయ్యా. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది. తిరుపతి కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తికి స్నపన తిరుమంజనం, పత్ర పుష్పయాగ మహోత్సవాలు ఆగముక్తంగా జరిగాయి. ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు కపిలతీర్థంలో కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవపేతంగా నిర్వహించింది. బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రసిద్ధ క్షేత్రంగా కపిలతీర్థం వెలసిల్లుతోంది. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారు ఇక్కడ నెలవై భక్తులను దివ్యంగా కటాక్షిస్తున్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో శుక్రవారం పత్ర పుష్పయాగ మహోత్సవం వేదోక్తంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం ఈ విశేష క్రతువును నిర్వహించడం ఆగమ సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం
ఆలయంలోని ఊంజల మండపంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తిని వేంచేపు చేశారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాగశాలలోని కుంభజలాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఉత్సవమూర్తులకు ప్రోక్షణ చేశారు. అనంతరం అర్చకులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు పాలు, పెరుగు, తేనె, చందనం, విభూది తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీ సోమస్కందమూర్తికి, శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు విశేషంగా నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ 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 త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. ఇక పత్ర పుష్పయాగ మహోత్సవంలో శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి సన్నిధిలో అధికారులు, అర్చకులు పుష్పాలు, పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. గర్భాలయంలో పుష్పాలు, పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయంలోని ఊంజల మండపంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపెంగ, కలువలు తదితర పుష్పాలు, పలు రకాల పత్రాలతో పత్ర పుష్పయాగ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నివేదనలు సమర్పించి మహామంగళ హారతులు అందజేసి ఆది దంపతులను అంగరంగ వైభవంగా కొలువు తీర్చారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కపిలేశ్వర స్వామివారి పత్ర పుష్పయాగ మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ ధూపం నమః శివాయ దీపం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. వైశాఖ మాసం పూర్ణిమ పర్వదినాన సీతారాములకు నిర్వహించిన అష్టోత్తర శతకలశాభిషేకం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ కోదండరామాలయంలో ప్రతి పూర్ణిమ నాడు అభిషేకం జరుపుతారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన పూజ, ఉక్త హోమాలను ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం 108 కలశాల్లో నింపిన పరిమళ ద్రవ్యాలతో మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ కోదండరామ స్వామివారికి, సీతమ్మ తల్లికి, శ్రీ లక్ష్మణస్వామి, శ్రీకృష్ణ స్వామివార్లకు కనుల పండుగ స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆపై సేవాకాలం శాతుమర ఆస్థానం జరిపి భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम करुणानिधि राम कौसल्यानन्दन राम परमपुरुष सीतापति राम करुणानिधि राम कौसल्यानन्दन राम परमपुरुष सीतापति राम शरधि बंधन राम शरधि बंधन राम सवन रक्षक राम गुरुतर रविवंश कोदंड తిరుపతి జిల్లాలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా వినితికెక్కిన నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం జరిగిన ధ్వజారోహణంతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడానికి టీటీడీ సకల ఏర్పాట్లు చేసింది. నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయం వేదములను శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి అప్పగించిన పవిత్ర ప్రదేశం. శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగలాంబ పేరిట నాగలాపురంలో శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయాన్ని 500 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయంలో మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారిని ఓ తిరుచిపై, సేనాధిపతిని మరో తిరుచిపై, చక్రతాళ్వార్ను పల్లకిపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ధ్వజస్తంభం వద్ద విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను పూర్తి చేసి ధ్వజస్తంభంలోని గరుడాళ్వారుకు అభిషేకం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేసి నివేదనలు సమర్పించారు. అనంతరం ధ్వజపటాన్ని ఎగురవేసి 9 రోజుల పాటు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని మిట్టగంగమ్మ వీధిలో కొలువైన శ్రీ మిట్టగంగమ్మ దేవాలయంలో శుక్రవారం అమ్మవారి నూతన గర్భాలయం, ఆలయ విమాన గోపురానికి శాస్త్రోక్తంగా శంకుస్థాపన నిర్వహించారు. చంద్రగిరి గ్రామదేవతగా మిట్టగంగమ్మ ఎంతో ప్రసిద్ధి చెందారు. ఎంతో పురాతనమైన ఈ ఆలయాన్ని గ్రామస్తులు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని పూజా కార్యక్రమాలను పూర్తి చేసి భూమి పూజను నిర్వహించి దేవాలయ అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. టీటీడీకి అనుబంధంగా కడప జిల్లాలోని జమ్మలమడుగు పట్టణంలో కొలువైన శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం జరిగిన ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. జమ్మలమడుగులో కొలువైన శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంతో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయం టీటీడీకి అనుబంధంగా అలరారుతోంది. ఈ సందర్భంగా నారాపుర వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం విశ్వక్సేన పూజ, నవకలశ ఆరాధన, వాసుదేవ పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను అర్చకులు ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభానికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు.
ధ్వజపటానికి పసుపు కుంకుమ పుష్పాలతో పూజించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణ క్రతువును ఆగమోక్తంగా నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారికి శుక్రవారం ఉదయం పొన్నకాల్వ ఉత్సవాన్ని సాంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ప్రతి ఏటా వైశాఖ మాసంలో స్వామి అమ్మవార్లకు వేసవి తాపం నుండి ఉపశమనం కలిగించడానికి పొన్నకాల్వ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా తిరుచిపై వేంచేపు చేశారు. అలాగే శ్రీ ఆండాళ్ సమేత శ్రీకృష్ణ స్వామివారిని విశ్వక్సేనుల వారిని పల్లకీలపై వేంచేపు చేశారు. అనంతరం విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తర్వాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరుపతి పురవీధులలో స్వామి అమ్మవార్లు ఊరేగుతూ తిరుచానూరు రోడ్డు మీదుగా పొన్నకాల్వ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారికి, ఆండాళ్ సమేత శ్రీకృష్ణ స్వామివారికి, విశ్వక్సేనుల వారికి ఆగమ కైంకర్యాలతో అర్చకులు సకల ఉపచారాలతో సేవించారు. ఆపై మంగళ వాయిద్యాలు వేదపారాయణాల నడుమ పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం జరిగిన ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ఆలయ అధికారులు, అర్చకులు ధ్వజారోహణానికి అవసరమైన పూజా సామగ్రిని తీసుకుని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ధ్వజస్తంభం వద్దకు చేర్చారు. అనంతరం అర్చకులు ధ్వజస్తంభం వద్ద విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం సుగంధ పరిమళ ద్రవ్యాలతో గరుడాళ్వార్కు అభిషేకం నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ఆపై 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం నిర్వహించి సకల దేవతలను ఆహ్వానించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు దేవేరుల సమేతంగా స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవాన్ని సంప్రదాయభరితంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో నయనానందకరంగా అలంకరించారు. ఆలయంలోని నిత్య కళ్యాణోత్సవ మండపంలో వెండి శేషవాహనంపై స్వామి అమ్మవార్లను వెంచేపు చేసి ఎదుర్కోలు ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా విలుసిల్లుతున్న శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక ఆరాధనతో సేవించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి గరుడ ధ్వజ పటానికి పూజలు నిర్వహించారు. అనంతరం సుముహూర్త సమయంలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఆగమోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా భాసిల్లుతోంది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ చెన్నకేశ్వర స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు సింహవాహనంపై వెంచేపు చేసి నీరాజనాలు సమర్పించారు. ఆపై ఆలయ వీధులలో భక్తుల సంబరాలు, కళా ప్రదర్శనల నడుమ శ్రీ చెన్నకేశ్వర స్వామి వారికి సింహవాహన సేవ వైభవంగా జరిగింది. ఇక ఇటు నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనుపల్లి గ్రామంలో పచ్చని ప్రకృతి సంపదతో అలరారే అటవీ ప్రాంతమైన పెంచలకొండ క్షేత్రంలో
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి సింహవాహన సేవ ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవ మూర్తిని అర్చకులు స్వర్ణ మణిమయ ఆభరణాలు, దివ్య సౌగంధిక పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి సింహవాహనంపై అధిష్ఠింపచేసి పూజాధికాలతో సేవించారు. అనంతరం భక్తుల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ పెనుసిల తిరువీధులలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి సింహవాహన సేవ వైభవపేతంగా జరిగింది. చేకొని కొలువరు శ్రీ నరసింహము, చేకొని కొలువరు శ్రీ నరసింహము, శ్రీకరమగునిది శ్రీ నరసింహము. శ్రీకాకుళంలోని నారాయణ తిరుమల ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల సేవ నయనానందకరంగా జరిగింది. ఆలయంలో నిర్వహిస్తున్న కళ్యాణోత్సవాల్లో భాగంగా ఊంజల సేవను జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా ఊయలపై వేంచేపు చేసిన అర్చకులు ముందుగా స్వామి అమ్మవార్లకు షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాలు, నృత్య నీరాజనాల నడుమ ఆహ్లాద శోభితంగా స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను నిర్వహించారు. వరంగల్ జిల్లా హనుమద్గిరిపై కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవంలో భాగంగా అర్చకులు స్వామివారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత లక్ష్మీ నృసింహస్వామి వారికి పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. నంద్యాలలోని ప్రసిద్ధ రామాలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీరాముని సన్నిధిలో ఉపాలయంగా వెలుసలుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ 22వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత మూలమూర్తికి షోడశోపచారాలను నిర్వహించారు. తర్వాత శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సర్వ పుష్ప శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో మండపంలో వేంచేపు చేశారు. పలు క్రతువులను జరిపి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ వెంకటేశ్వరుని కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.